నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. రాజాన్సీ రా, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వస్తున్నావు ఇంటికి? కొంచెమైనా బుద్ధి, ఇంగిత జ్ఞానం, మనస్సాక్షి లాంటివి ఏమన్నా ఉన్నాయా నీకు? ద గ్రేట్ లాయర్ ఝాన్సీ గారు, న్యాయం కోసం తన ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే ఝాన్సీ గారు ఈరోజు మృణాళినికి భయపడి కేసు వాపసు తీసుకున్నారు. నువ్వు ఈ కేసు వెనక్కి తీసుకున్నావు అంటే ఆ కేసు నిజం కాదనేగా అర్థం. ఎందుకు అలా చేశావు? ఈ ఇంటి పరువు తీయాలనే కదా. సార్, ఇప్పుడే కాదు, నేనెప్పుడూ అలాంటి పనులు చేయను. నాకు మీ అందరి మీద కోపం, ద్వేషం లాంటివి ఎప్పుడూ ఉండవు. ఓహో, అవునా? మరెందుకు ఫేక్ కేసు పెట్టావు? మౌనంగా ఉంటావేంటి? ఓ, నిజం చెప్పలేకపోతున్నావా? పోనీ నేను చెప్పనా? ఈ ఇంట్లో నేనుంటే నీ ఆటలు సాగవు కాబట్టి నువ్వు నన్ను కేసులో ఇరికించి ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించాలని చూశావు. ఆ తర్వాత నువ్వు ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉండాలనుకున్నావు, అంతే కదా? కానీ ఎన్ని రోజులు నువ్వేం చేసినా, నా మీద ఎన్ని రూమర్స్ క్రియేట్ చేసినా అవన్నీ ఫేక్ అని నువ్వు కేసు వెనక్కి తీసుకోవడంతో నిరూపణ అయింది. ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణంగా ఫీల్ అవుతుంటాను. అలాంటి వాటిని నువ్వు బజార్లో పెట్టాలనుకున్నావు. ఈ కేసు పెట్టొద్దు అని నేను ఒక మెట్టు దిగి మరీ రిక్వెస్ట్ చేశాను, కానీ నువ్వు వినలేదు. పొగరుగా మాట్లాడావు. నా కూతురు ఓడిపోతుందని నాకే సవాలు విసిరావు. కానీ చివరికి నువ్వే తప్పు తెలుసుకుని కేసు వెనక్కి తీసుకున్నావు. ఇంకోసారి ఇలా ప్రవర్తించకు ఝాన్సీ. నువ్వు చేసే పనుల వల్ల చిరాకేస్తుంది. నిజం చెప్పాలంటే నువ్వు ఇంట్లో ఉండడమే నాకు ఇష్టం లేదు. కానీ పిల్లల కోసం కోర్టు ఆర్డర్ పట్టుకొని నువ్వు ఇంట్లోకి వచ్చావు. అందుకే నేను నిన్నేమీ అనలేకపోతున్నాను. లేదంటే నిన్న అసలు ఇంట్లోకి అడుగు పట్టనిచ్చేవాడినే కాదు. మనసులో మాట చెప్తున్నాను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో. వీలైతే ఈ క్షణమే వెళ్ళిపో. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళంతా తేళ్లు జరువులు పాకినట్టుగా ఉంటుంది. ఝాన్సీ, మా ఇంటి పరువు తీయాలని నువ్వు నా మీద కేసు వేశావని నీ మీద తిరిగి పరువు నష్టం దావా వేస్తాను. మృణాళిని, కమలా, అవును, నేనే దగ్గరుండి మరీ నా కూతురు చేత నీ మీద కేసు వేయిస్తాను.
అలా నీ మీద కేసు వేయకుండా ఉండాలి అంటే నువ్వు ఇప్పుడు మృణాళునికి సారీ చెప్పు. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో చెప్పు సారే. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా, పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, I'm sorry, మృణాలిని గారు. తప్పైపోయింది. పాసమున్న ప్రేమలన్నీ నేల రాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం, నింద మోసి నిండుకుందా న్యాయం, ఇన్ని దిక్కులున్న దిక్కులేకిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేస. లేదే, ఝాన్సీ ఇలా సారీ చెప్పే రకం కాదే. తనసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? నాకు తెలిసి కేసు తనకే ఫేవరబుల్ గా ఉంది. అలాంటిది ఇప్పుడు తన కేసు విత్డ్రా చేసుకుని నాకు సారీ చెప్తుందేంటి? దీని వెనక ఏదో గట్టి రీజన్ ఉండే ఉంటుంది. సంథింగ్ రాంగ్ సమ్వేర్. టామ్, ములాఖత్కి నిన్ను చూడడానికి ఎవరో వచ్చారు.